శ్రీరామనవమి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి పానకం, వడపప్పు. అసలు వీటిల్నే ప్రసాదాలుగా ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఈ ప్రసాదాల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. పానకం, వడపప్పు ప్రసాదాలు మన పూర్వీకులు రూపొందించిన ప్రకృతి ఆధారిత ఆరోగ్య రక్షణ కవచాలు. ఎందుకంటే శ్రీరామనవమి వసంత ఋతువులో వస్తుంది. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే కీలక సమయం అది. ఈ ఋతుమార్పు సమయంలో మన శరీరంలో ఉష్ణోగ్రత మారుతుంది. దాంతో జ్వరం, ఇన్ఫెక్షన్లు, అలసట, గొంతు నొప్పి లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పూర్వీకులు మనం ముందే జాగ్రత్త పడాలని ఈ ఋతువులో శరీరాన్ని కాపాడే ముందు జాగ్రత్తలు అంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ని ప్రసాద రూపంలో మనకు అందించారు. మనం చెబితే వినం కాబట్టి దానికి భక్తిని జోడించి దేవుడి నైవేద్యంగా మనకు అందించారు. పానకంలో ఉండే బెల్లం శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. అందులో కలిపే మిరియాలు, యాలకులు, సొంటి గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి, జలుబును దూరం చేస్తాయి, శరీరంలో వేడిని సమతుల్యం చేస్తాయి. ఇది నిజంగా చెప్పాలంటే సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్ పానీయం. ఎండవేడిలో డిహైడ్రేషన్ కాకుండా శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తుంది. మరి వడపప్పు సంగతి? పెసరపప్పు శరీరానికి అద్భుతమైన చలవ చేస్తుంది. వేసవి వేడి వల్ల వచ్చే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్లు, బి విటమిన్లు శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తాయి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. పెసరపప్పు అంటే వేసవి తాపాన్ని తట్టుకునే సహజ సిద్ధమైన చలవ పదార్థం. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా పానకం, వడపప్పు యొక్క రహస్యాలు. శ్రీరామనవమి భక్తికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా వరం. మన పండుగలంటే కేవలం ఆచారాలు కాదు, అవి మన జీవన శైలి, మన విజ్ఞానం, మన సంస్కృతి. భక్తి పేరుతో ఆరోగ్యాన్ని మన ఇంటి ముంగిడికి తీసుకొచ్చిన గొప్ప సాంప్రదాయం ఇది. ఈ ప్రసాదం యొక్క గొప్ప రహస్యాలను అందరికీ తెలిసేలా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.